దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి కొంత భాగం చూద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం. టేబుల్ ఎక్కడ పెట్టు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. టేబుల్ ఎక్కడ పెట్టండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రెట్లు బదిలిమ్ము 3 రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును. టేబుల్ దగ్గర తీసుకొచ్చి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. వెదుకువానికి దొరుకును. తట్టువానికి తీయబడునని అక్కడ ఉంచండి. తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు మీతో చెప్పుచున్నానని అక్కడ ఆఖరి మాట మళ్ళీ ఒకసారి చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు అయితే దేవుడు మనతోటి చెప్తున్న మాటల్లో కొన్ని ఒక ఉపమానంగా చెప్పాడు. ఒక స్నేహితుడు ఉన్నాడంట. స్నేహితుడు ఏం చేశాడంట, అర్ధరాత్రి వేళ ఏం చేశాడంట, ఆ స్నేహితుడు యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు అంటే మళ్ళీ ఇస్తాను, అప్పుగా ఇవ్వండి అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అడిగినప్పుడు స్నేహితుడు ఏం చెప్తాడంట, కింద రాయబడి చూడండి 6వ వచనము. నా స్నేహితుడు ప్రయాణము చేయు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఈ స్నేహితుడు ఎక్కడున్నాడంట, ప్రయాణములో ఉంటూ ఆ ఊర్లో లేడి స్నేహితుడు ఎక్కడో పక్క ఊర్లో ఉన్నాడు. మధ్య ఊర్లో ఆ ఊరికి మధ్యలోని స్నేహితుని యొక్క గృహము ఉన్నది. స్నేహితుని యొక్క గృహం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట,
ఇక్కడ స్నేహితుడు అన్నాడు, ఈయన స్నేహితుడు ప్రయాణము చేచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో పడుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. సరిపోతుంది. నేను లేచి ఇవ్వలేను అని చెప్తాడా? నా పిల్లలు పడుకున్నారయ్యా కదా, లేచిపోతారు, నిద్రపోతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తాడా? ప్రభు అక్కడ ఉపమానం చెప్పినప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. బిడ్డలు ఉన్నారు, లోపలే ఉన్నారు, దయచేసి నన్నేం చేయొద్దు, తొందర పెట్టవద్దు అంటాడా? చెప్పండి, అంటాడా? ప్రశ్న వేస్తూ ఉన్నాం. మనము తొందర పెట్టడానికి ఇక్కడ ఈ స్నేహితుని యొక్క ఉద్దేశం మనం గమనించినట్లు బేస్ తగ్గించి స్నేహితుని యొక్క ఉద్దేశములను, ఇద్దరు స్నేహితుల ఉద్దేశాలు మనం చూద్దాం. వారిద్దరూ స్నేహితులై ఉన్నారు. ఇంట్లోని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంట? పడుకొని ఉన్నారు. ఇంట్లో బిడ్డలిద్దరూ బిడ్డలు తన భార్య వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. కనుక నేను ఇయ్యలేను, నేను ఏం చేయలేను, ఇవ్వలేను చెప్తాడా? చెప్పడు. ఇలాంటి మాటలు అతడు ఆడడు. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు స్నేహితుడు? మాటి మాటికి అడుగుతాడు. మాటి మాటికి అడిగేవానికి ఎలా ఉంటుందంట? అడిగించుకునేవానికి సిగ్గు వేస్తుంది. బైబిల్లోని ఒక న్యాయాధిపతిని గురించి దేవుడు చెప్పాడు. ఈ న్యాయాధిపతి యొద్దకు దినదినము ఒక విధవరాలు వస్తూ ఉంది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆమె మాటి మాటికి వచ్చి అతను ఏం చేస్తుంది? విసిగిస్తూ ఉంది. విసిగిపోయాడు. ఎవరు విసిగిపోయాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్నేహితులిద్దరు ఉన్నారు. స్నేహితులిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క సంభాషణ దేవుడు ఉపమాన రీతిగా ఊహాజనకముగా మనతో మాట్లాడుతూ అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పాడు? ఇతడు అతన్ని అడిగినప్పుడు అతడు సమాధానము ఏ రీతిగా చెప్తాడు? సమాధానం చెప్పినప్పుడు నా బిడ్డలు పడుకున్నారు, ఇవన్నీ సాకులు, వంకలు, కారణాలు ఏమి చెప్తాడా? ఒకవేళ చెప్పిన బయట ఉన్న వ్యక్తి ఏమంటాడు? అయ్యా నేను ప్రయాణంలో ఉన్నాను, నాకు ఈరా బాబు ఏదోటి చేసి నాకు 3 రొట్టెలు ఇవి అని అడిగితే ఇతను ఏమవుతుందంట? అలాగ అడిగినప్పుడు ఇతను ఏం చేస్తాడంట? చదవండి. అటువల్ల మీరును అడుగుడి. ఇతను ఏం చేస్తాడు? అడిగితే నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది కాదు. ఎనిమిదో వచనం, అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. స్నేహితుడే కదా అని ఏం చేస్తారంట? కొంత ఇస్తాడా? అలక్ష్యం చేస్తాడు. స్నేహితుడే కదా అని ఏం చేస్తాడు?
ఒకవేళ గమ్మున ఉన్నాడేమో, ఒకవేళ మాట్లాడకుండా మౌనంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? స్నేహితుడైతే నా స్నేహితుడే కదా అని కొంత నిర్లక్ష్యం చూపించవచ్చు. అడిగే స్నేహితుడు ఏం చేస్తాడు? నా స్నేహితుడే కదా అని మాటి మాటికి అడుగుతున్నాడు. ఇద్దరు స్నేహభావం మనం చూస్తూ ఉన్నాము. అడిగే వ్యక్తి ఏమో నా స్నేహితుడే కాదని సిగ్గు విడిచి, అరే ఏంట్రా నువ్వు చేస్తున్నది, బిడ్డలు నిద్రపోతే మళ్ళీ పడుకోకూడదా, మీ ఆవిడ నీకు అంత ఎక్కువైపోయిందా, మన స్నేహం ఏమైపోయింది, నీకు నేను అలాగ చేయలేదా, ఇలాగ చేయలేదా, అప్పుడు ఇలాగ చేశాను కదా, అప్పుడు నీకు డబ్బులు ఇచ్చాను కదా, అప్పుడు నీకు వస్తువులు ఇచ్చాను కదా, నువ్వు రమ్మంటే వచ్చాను కదా, అర్ధరాత్రి వేళ నీకు అర్జెంట్ అయితే బాత్రూమ్కి నీకు తోడు కూడా వచ్చాను కదా, ఇవన్నీ చెప్తాడు. ఈ లోపల ఉన్న స్నేహితుడు ఏం చెప్తాడు? అరే నీకు అర్థం చేసుకోరా స్నేహితుడు, నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు, బిడలు పడుకున్నారు కదా, నువ్వు అర్థం చేసుకుంటావని నేను పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకోలేదు, కనుక నువ్వు అర్థం చేసుకోరా, నువ్వేంటి ఇలాగే చేస్తావు అని ఇద్దరు స్నేహభావం ఉంది కనుక ఎవరి బాధలు వాళ్ళు చెప్పే ప్రయత్నము చేసినప్పటికీ తీసుకోవాలని ఉద్దేశం ఉన్నవాడు ఏం చేస్తాడంట? మాటి మాటికి అడుగుతాడు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. కావలసినవన్నీ ఇస్తాడు. దేనివల్లటంట? అతడు సిగ్గు మాలి అంటే సిగ్గు విడవకుండా అడిగినందువలన. స్నేహితుడు కాబట్టి, ప్రాణ స్నేహితుడు కాబట్టి, పరిచయం ఉన్నవాడు కాబట్టి, బాల్యకాల్చి చదువుకున్నవాడు అయ్యొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళ స్నేహమై ఉండొచ్చు. కొంతమందికి రకరకాల స్నేహితులు ఉంటారు. కొంతమంది చదువులో స్నేహితులు ఉంటారు, ఇంకొంతమందికి ఎక్కడ ఉంటారు? తాగే కాడ స్నేహితులు ఉంటారు, కొంతమందికి జోదము పేకాట ఆడే దగ్గర స్నేహితులు ఉంటారు, కొంతమందికి బాత్రూంలో స్నేహితులు ఉంటారు. అవునా కదా? కొంతమంది కలిసి బాత్రూమ్ పోతారు. ఇప్పుడంటే అందరికీ సెప్టిక్ ట్యాంక్స్, ల్యాబొరేటరీస్ అన్నీ అటాచ్డ్ అన్నీ వచ్చాయి. కానీ ఇదివరకు ఒకరికి వస్తే ముగ్గురు నాలుగు కదిలేవాడు. వాళ్ళకి పని లేకపోయినా, వాళ్ళకి బాత్రూమ్కి అత్యవసరం లేకపోయినా ఇద్దరు ముగ్గురు కదిలేవారు. ఒక సేవకులు శిఖామణి గారు అని గుంటూరు జిల్లాలో, ఆయన మారుమనసు పొందుతున్నప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన మారుమనసు పొందినప్పుడు స్టువర్ట్పురం మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను అప్పుడు బాల్యకాలంలో ఉన్నాను, కోటాలు పోయాను. ఆయన సాక్ష్యం ఏం చెప్పాడంటే, స్త్రీలందరూ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు, మరుగులోనికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళతోటి పోయేవాడిని. అయ్యా వాళ్ళందరూ స్త్రీలు కదా, ఎలాగ మిమ్మల్ని రానిచ్చేవారంటే, ఆయన సాక్ష్యంలో చెప్పేది ఏంటంటే, నేను చీర కట్టుకుని పోయేవాడిని. చీర కట్టుకుని ఏం చేసేవాడిని, ఒక చుట్ట, ఎలిగించని చుట్ట నోట్లోని పెట్టుకొని ఇలా పెట్టుకుని ఆడవాళ్ళగా మాట్లాడేవాడిని. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో విషయాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడుకున్నాయి. వాళ్ళన్నీ చెప్పేవారు, నేను అన్నీ విని వాళ్ళ గుట్టంతా నేను తీసుకునేవాడిని. చూడండి, ఎక్కడ దొరకలేదా స్త్రీలకి మాట్లాడుకునే సమయము? అక్కడే మాట్లాడాలా. చూడండి, ఒక దౌర్భాగ్య స్థితి, దౌర్భాగ్యమైన సాంప్రదాయం. ఎక్కడే మాట్లాడాలో మనకు కొన్నిసార్లు తెలియని పరిస్థితి. ఎక్కడో బహిర్భూమికి పోయినప్పుడు, ఎక్కడో కాలకృత్యాలు తీర్చుకుని వెళ్ళవలసిన ఆ సమయంలో ఒకరికి వచ్చిందని ఇద్దరు ముగ్గురు వెళ్ళి అక్కడ ఇంట్లో విషయాలన్నీ అక్కడ మాట్లాడి, వచ్చిన వ్యక్తి అసలు ఎవరో తెలియకుండా, అసలు అతను ఎప్పుడు పగలైతే ఖచ్చితంగా కనిపెట్టేయగలరు. వచ్చిన వ్యక్తి అతను స్త్రీయా పురుషుడో తెలియదు. ఒకవేళ స్త్రీ అయినప్పటికీ ఏదో తెలియకుండా తెలియని వ్యక్తి దగ్గర కూడా అన్ని విషయాలు మాట్లాడడం వల్ల ఈ వ్యక్తి అందరి గుడ్లన్నీ అక్కడ తీసుకునేవాడంట. మారుమనసు పొందినప్పుడు వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన ఒక పెద్ద సేవకుడు అయ్యాడు. తర్వాత ఇక్కడ
చూడండి, మన స్నేహభావము ఎలాగా ఉంటుంది, ఎవరితో స్నేహము చేస్తున్నాము, స్నేహము అనుకున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము, మన యొక్క విధానం ఏమి ఉన్నారో ఇక్కడ దేవుడు వాక్యము ద్వారా బయలుపరుస్తున్న మాట ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు, ఇంట్లో ఉన్నవాడు పర్వాలేదులే నా స్నేహితుడే కదా అని అనుకుంటున్నాడు. బయట ఉన్నవాడు ఏమనుకుంటున్నాడంటే, నా స్నేహితుడు ఇవ్వకపోతే నేను ఇంకెవరిని అడగాలి. దేవునికి నీకు మధ్యన సంబంధం కూడా అదే. దేవునికి కూడా కొన్నిసార్లు నా బిడ్డే కదా అడ్జస్ట్ అవుతాడులే, నా కుమార్తె కదా సర్దుకి వెళ్ళిపోతుందిలే, సర్దుకుంటాడులే, ఆమెకు ఇవన్నీ చేశాను కదా, ఈ మేళ్ళన్నీ చేశాను, ఈ ఉపకారములన్నీ చేశాను, ఇది ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటుందా, లేదా ఇది ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటాడా? పర్వాలేదులే, యేసుక్రీస్తు నిజరక్షకుడని నమ్మారు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తీసం పొందారు, ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారా? పర్వాలేదు అని దేవుడు అనుకుంటే మనమేమనుకుంటామంట, దేవుడు మనకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? దేవుడు మనకివ్వాలి, మనం అందరినీ విడిచిపెట్టాము, దేవుని నామమును ధరించాము, ఆయన నిజరక్షకుడు నిజ దేవుడని మనము అనుకుంటున్నాము కనుక దేవుడు మనకివ్వకపోతే ఎవరికి ఇవ్వడు అని ఎలా ప్రార్థన చేయాలంట? విసుకక ప్రార్థన చేయాలి, సిగ్గుపడక ప్రార్థన చేయాలి, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి, అవసరమైనవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చే వరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, ఒక లిమిట్ పెట్టుకుంటాము, ఇంకా అవదలే, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ ప్రార్థనకు జవాబు రావటం లేదు కదా, ఇంక వదిలేద్దాంలే అనుకుంటాము. ఈ స్నేహితుడు వదిలేశాడా? సిగ్గుమాలి, సిగ్గు విడిచి ఆ స్నేహితుడి ఇంట్లో ఉన్నవాడిని, బిడ్డలు పడుకున్నవాడిని అడుగుతా ఉంటే వాడు ఏం చేశాడంట? లేచి అన్ని కూడా ఇచ్చాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి పాపంలో జీవిస్తున్నాడు? భయంకరమైన పాపంలో జీవిస్తున్నాడు. పాపం అనగా అతను యవనస్తుడైంది, అతనికి అలవాటుగా అయింది ఏంటంటే వేశ్యాగృహాలకు వెళ్ళి వ్యభిచారము చేయడం, లేకపోతే జారత్వంలో మునిగిపోయి ఉన్నాడు. దినదినము రోజునకు అతడుకు శరీరేచ్ఛలు ఎప్పుడు కోరిక కలిగితే శరీరంలో ఉన్న కోరిక తీర్చుకోవడానికి మాటి మాటికి ఆ యొక్క వేశ్యాగృహముల దగ్గరకు వెళుతూ ఒక స్త్రీకి అతడు ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఆమె యొక్క వేశ్యలు డబ్బుల కోసము, ధనము కోసము పాపము చేస్తూ ఉంటారు. అలాంటి స్త్రీతో పాప జీవితం పెట్టుకొని తనకి ఇంటిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి, తన తల్లి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి, తండ్రి లేడు గనుక, విధవరాలు గనుక డబ్బులన్నీ వ్యర్థము చేసేసి ఏం చేశాడు? పాపంలో జీవిస్తూ ఉన్నాడు. తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి ప్రార్థన చేసి ఎన్ని దినాలు ప్రార్థన చేసిందంటే ఆమె చనిపోయే వరకు కూడా ప్రార్థన చేసింది. కానీ కుమారుడు మారు మనసు పొందలేదు. కుమారుడు చనిపోయే దినము కూడా వేశ్యత్వంలోకి వెళ్ళి అక్కడ ఉండి, ఎప్పుడో ఉదయం తల్లి చనిపోతే ఆ వేశ్యాగృహాలు తిరిగి ఎప్పుడో సాయంకాలం ఇంటికి వచ్చి తన తల్లి చనిపోయిందన్న విషయం ఎప్పుడో తెలుసుకున్నాడు. తల్లి ఆ వేదన చూతే, తల్లి ఆ యొక్క దుఃఖము చేత, తల్లి ఆ యొక్క బాధ చేత చనిపోయింది. తల్లి చనిపోయిన 20 సంవత్సరాల క్రితంలో మారు మనసు పొందాడు. అప్పుడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా తల్లి చేసిన ప్రార్థన ఎంతకాలం చేస్తావో చేసుకుంటుందిలే, నేను మారితే కదా, నేను వద్దనుకుంటేనే కదా. ఆయన తన వేశ్యాగృహములోనికి వెళ్ళి తాను బానిస అయిపోయిన స్త్రీతో చెప్తున్న మాటలు ఏంటంటే, మీ తల్లి ప్రార్థన చేస్తుంది కదా, చేస్తే చేసుకుని నాకేంటి, ఆ ప్రార్థన నన్ను ఇంచు ఒక అరంగులము కూడా కదపలేదు. నేను వద్దనుకుంటే కదా నీకు, నా తల్లి ప్రార్థన కోసం నీకెందుకు భయము, నా తల్లి ప్రార్థన చేస్తుంది నీకెందుకు దిగులు, నేను వద్దనుకుంటే కదా. తన తల్లి చనిపోయినప్పుడు కూడా చూసావా, నా తల్లి ప్రార్థన చేసి చనిపోయింది, ఆమె ప్రార్థనకు జవాబు
రాలేదు. తల్లి చనిపోయిన దాదాపు 20 సంవత్సరముల తర్వాత ఈయన మారి పరిశుద్ధ అగస్టిన్గా రూపు చెందాడు. ఆమె తల్లి పేరు మౌనిక. మౌనిక తన కుమారుడు కోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు కూడా చనిపోయే దినము వరకు కూడా ప్రార్థన చేసింది. ఒకవేళ చనిపోయే దినం వరకు ఆమెకు జవాబు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నా తల్లి పరలోకమందు నేను మారుడ చూచి ఏం చేస్తుంది, సంతోషిస్తుంది, ఆనందిస్తుందని కుమారుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అగస్టిన్ పుస్తకం చదవండి. మీలో చాలా మంది భక్తుల చరిత్రలు చదివే అలవాటు లేదు కదా. భక్తుల చరిత్రలు మనం చదవాలి. లోకంలో స్నేహం కోసం చెప్పాను కదా, రకరకాల ప్లాట్ఫామ్స్ అని వాడతాం, అనవసరమైనవి కదా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టర్, ఇంకా వాట్సాప్ అన్నీ వాడతాం. కానీ దేవునితో స్నేహం కోసం బైబిల్ ఉంటే సరిపోదు. బైబిలే సరిగా ఉండదు కొంతమంది దగ్గర. పాటల పుస్తకమే ఉండదు, పాటలు పాడితే ఏదేదో చూస్తూ ఉంటాం కదా. ఇంకేముండదు, భక్తుల చరిత్రలు చదవకపోతే మనకి ఎలాగ ఆదరణ కలుగుతుంది? ప్రభు మంచి సమరయుడు ఉపమానంలో చెప్పింది అదే. దేవుడు అతనికి ఎన్ని దారాములు ఇచ్చాడు? పూటకున్న వాళ్ళ ఇంటి దగ్గర 2 దానారములు ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రభు 2 ఇచ్చి ఆ పూటకున్న వాళ్ళతో చెప్పాడు, ఇతడు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే 2 సరిపోతాయి, బైబిల్కి మించి ఇంకేమీ లేదు. కానీ ప్రభు అక్కడ అన్నాడు, ఆ యొక్క మంచి సమరయుడు పోటుకున్న వాళ్ళతో అన్నాడు, ఇతడు ఇంకా ఏమైనా ఖర్చు అంటే ఇంకా భక్తుల చరిత్రలు ఉన్నాయి, ఇంకా దేవుని బిడ్డల యొక్క సాక్ష్యములున్నాయి. ఈ బైబిల్ రాసిన తర్వాత ఇంకా అనేక మంది భక్తులు, అనేక మంది దైవ సేవకులు వాళ్ళ సాక్ష్యములు చూస్తే నేటి తరమున కావాల్సిన సాక్ష్యములు మనకు దొరుకుతూ ఉంటాయి. కనుక భక్తుల చరిత్ర చదవడం అలవాటు చేసుకోండి. భక్తుల చరిత్రలు చదవడం అలవాటు చేసుకోండి. ఎక్కువ సమయం మన ఫోన్లో కాలక్షేపం చేయకుండా, ఒకవేళ భక్తుల చరిత్ర చదవలేకపోతే మనకి యూట్యూబ్లోని వాటిల్లో కూడా ఆ భక్తుల యొక్క చరిత్రలు మనం పెట్టుకోండి. ఇటీవల ఒక ఆయన ఒక మెసేజ్ నాకు పంపించాడు. అందరూ ఏం చేస్తున్నారంట, ఒక ఫోటో వేసుకుని ప్రతిరోజు ఒక వాక్యము వాగ్దానంగా పంపిస్తున్నారు. అది ఎలాగ వాగ్దానం అవుతుంది? ఈ దినము దేవుని యొక్క వాగ్దానము అని ఏం చేస్తారు, ఫోటో వేసుకుని ఏం చేస్తున్నారు, పంపిస్తున్నారంట. సేవకులు కొన్ని సంఘాలు, మా సంఘం పేరుది, ప్రక్కన వాళ్ళ సంఘం యొక్క లోగో వేసుకుని కింద వారు ఫోటో వేసుకుని ఏం పంపిస్తున్నారు, వాగ్దానం అని పంపిస్తున్నారు. ఎవరికి వాగ్దానము? ఏదో బైబిల్లో ఒక మంచి రిఫరెన్స్ తీసుకుని, ఏదో ఒక ఆదరణకరమైన మాట, ఏదో మంచి కలిగించే మాట, ఏదో శుభము, ఏదైనా మేలు కలిగించే మాట పంపిస్తా ఉన్నారు. నేటి వాగ్దానం అని చెప్పేస్తున్నారు. ఎవరిచ్చారు ఈ వాగ్దానము? ఎవరిచ్చారండి? నేను మీకు వాగ్దానం ఇచ్చేస్తే అయిపోతుందా? నేను మీకు వాగ్దానం ఇచ్చి నీకు దేవుడు ఇచ్చినట్టు సరిపోతుందా? నాకు నచ్చిన వాక్యాలు, తెలిసిన రిఫరెన్స్లో బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి ప్రింట్ చేసి మీకు పంపించేస్తే మీ జీవితంలో నెరవేరిపోతుందా? నెరవేరదు. కనుక ఈ రకమైన వాటి మీద మనుషులకి ఏమైపోతుంది, మక్కువ ఎక్కువైపోతుంది. ఈ రకమైన బోధల మీద మనుషులకు మక్కువ ఎక్కువ, వాగ్దానము, ఆశీర్వాదము, మేళ్ళు, దీవెనలు, ఇటు మీద మక్కువ ఎక్కువైపోతుంది. కానీ ప్రభు అంటున్నాడు, శిక్షణ ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. ఇంకా అనాది కాలంలో ఇశ్రాయేలీలకు, ఇంకా శిష్యులకు ప్రభు నువ్వు నూతన నిబంధనలో కానివ్వండి, లేకపోతే పాత నిబంధనలో కానివ్వండి, ఇచ్చిన వాగ్దానం లేక నెరవేర్పే ఇంకా జరగలేదు. కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగడానికి కొంత సమయము పడతా ఉంది. ఏదో నేను వాగ్దానం ఇచ్చి, ఏదో నేను మీకు ఒక మంచి వాగ్దానం ఇచ్చేది మీ వాగ్దానం అండి, ఇది దీన్ని బట్టి మీరు దీవించబడతారు, దీన్ని బట్టి మీకు మేలు కలుగుతుంది అంటే ఎన్నడూ మేలు కలగదు. ఇక్కడ వాక్యము చెప్తున్న మాట అదే, మీరు నిత్యము అలయక, నిత్యము సిగ్గుపడక అడుగుచుండవలెను. తర్వాత ఏం చదవండి,
అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు ఏం చేయాలంట? అడగాలి. అడగకుండా ఏదో ఒక వాగ్దానం తీసుకుని ఇది నాకు ఇచ్చేవంటే అవుతుందా? అవును. నీకు సంబంధించింది అయితే నీకు అవుతుంది. పక్క వాళ్ళ దాన్ని తీసుకుని ఇది నాకు బాగా ఉంది, నాకు సెట్ అయిందంటే భౌతికంగా సెట్ అవ్వచ్చు, కానీ అది నీకు అవసరం లేని విషయము. భౌతికంగా అది నీకు శరీరంలోకి సూట్ అవ్వచ్చు, భౌతికంగా అది నీకు కావలసిన దానిగా అనిపించవచ్చు. దావీదు చెప్పిన మాట అదే. దావీదు యుద్ధంలోనికి వెళ్ళాలంటే యుద్ధ వస్త్రం వేసుకోవాలొద్దా? వేసుకోవాలి. కనుక సౌలు ఏం చేశాడు? యుద్ధ వస్త్రములు ఇచ్చాడే లేదు దావీదుకి? ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వేసుకున్నాడా? వేసుకున్నాడు. కానీ దావీదు ఏమన్నాడు? ఇది నాకు సెట్ కాలేదయ్యా, ఇది నాకు వాడిక లేదయ్యా, దీనితో వెళితేనే చూడటానికైతే ఎలాంటి వారికైనా యుద్ధ వస్త్రములు దానికి ఫ్లెక్సిబిలిటీ, దానికి ఉండే అడ్జస్ట్మెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వేసుకున్నప్పుడు సెట్ అయిపోతుంది. చూడండి, మేము కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో డ్రైవర్ సీటు ఎత్తుకు తగ్గట్టు, పొడవకి తగ్గట్టు, లేకపోతే మనం ఎలా కూర్చోవాలి దానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను నా కారు. కొన్నిసార్లు పొట్టోళ్ళు డ్రైవ్ చేయవచ్చు, కొన్నిసార్లు నాకన్నా పొడుగున్న వాళ్ళు డ్రైవ్ చేయవచ్చు. కనుక దానికి సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే యుద్ధ వస్త్రములు కూడా అడ్జస్ట్ అవుతాయి. కానీ నాకు మీరు అందరూ సెట్ అయింది అనుకుంటారు, కానీ నాకు ఇది సెట్ కాదు, ఇది నాకు సెట్ కాదు. మరి ఎలా పోతావు? వాడు కనీసం నీ మీద ఏదైనా వేస్తున్నప్పుడు నువ్వు తీసుకుని రాయి తీసుకునే లోపల ఒడిసలు తిప్పే లోపల నువ్వు వేయగలవు అంటే నా వాగ్దానం వేరు, నీ వాగ్దానం నాకు సెట్ కాదు, నీ యొక్క వాక్యం నాకు సెట్ కాదు, నువ్వు అనుకున్నావు అది నీ వాగ్దానం అని. కొన్నిసార్లు ఏదో ఒక మాట మనకు సెట్ అవుతుందిలే, ఈ మాట బట్టి నేను వెళ్ళిపోతానులే ముందుకి, ఈ యొక్క వాక్యం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటావు. కానీ దావీదు అన్నాడు, ప్రభువా రాజ్యము నా చేతులకు ఇచ్చేసావు, భూ ప్రపంచంలోని సౌలు తర్వాత రాజు నేనేను కనుక నాకు రాజ్యం నా చేతికి ఇచ్చేసావు, ఈ పరిపాలన నా చేతికి ఇచ్చేసావు, నేను వెళ్ళమంటావా అంటే దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనగానే వెళ్ళలేదు. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి? నాకేది సెట్ అయితే ఆ పట్టణంలోకి వెళ్ళి కూర్చుంటాను, నాకు ఏది అనువుగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, అక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తాను, అక్కడికి వెళ్ళి రాజ్య విస్తరణ చేస్తాను అనుకున్నాడా? అనుకోలేదు. ప్రభు చెప్పిన దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అతనికి భౌతికంగా సెట్ అవ్వకపోవచ్చు, భౌతికంగా రాజ్య పరిపాలన చేయడానికి హెబ్రోను అంత అనువైన స్థలం కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు గనుక వెళ్ళి అక్కడే కూర్చొని రాజ్య పరిపాలన చేశాడు. దేవుని యొక్క వాక్యము బైబిల్ చెప్తుంది ఏంటంటే దావీదు మహారాజు. లోకంలో బైబిల్ అందరికీ రాజు, బైబిల్లో ఉన్న రాజులందరికీ రాజు 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 అని రాస్తే దావీదు ఒక్కడి నిమిత్తమై దావీదు మహారాజు అని బైబిల్ ఒక్క నుంచి చెప్తా ఉంది. ఎందుకంటే దేవుని చిత్తము ప్రకారము రాజ్య పరిపాలన చేయటకు ముందుకు వెళ్ళాడు. మనం అనుకుంటాము నా యొక్క చదువును బట్టి నాకు ఉద్యోగం సెట్ అవుతుంది, నా యొక్క అందమును బట్టి నాకు ఈ పని సెట్ అవుతుంది, నాకున్న ఫిజిక్ నాకున్న ఫిజిక్ అంటే నాకున్న శరీర ఆకృతిని బట్టి నేను పోలీస్ అవ్వచ్చు. అవునా కాదు చెప్పండి? కొంచెం హైట్ ఉంటే బాల్యకాలంలోని మా యొక్క క్లాస్లోని పొడుగున్న వాళ్ళు 5-6 ఉండేవాళ్ళు, మా వెనకాతలు పెంచి కూర్చునేవాడు. వాళ్ళందరినీ వారు దేవుడు నువ్వు ఖచ్చితంగా పోలీసు సెట్ అయిపోతావురా. మన శరీర ఆకృతిని బట్టి మన పొడుగును బట్టి ఇప్పుడంటే అన్ని కాంపిటీషన్ అయిపోయి, మేము చదువుకున్నలో ఎంత కాంపిటీషన్ లేదు. అప్పుడు నీకేమి సెట్ అవుతుంది? పోలీసు ఉద్యోగం నీకు సెట్ అయిపోతుంది కనుక 10th క్లాస్ తర్వాతే వెళ్ళిపోవచ్చు, లేదా ఇంటర్ తర్వాత వెళ్ళిపోవచ్చు, చక్కగా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ మనం అనుకుంటాము నేను చదివిన దానికి ఉద్యోగము, నా ఎత్తుకి ఉద్యోగము,
నా రూపానికి ఈ ఉద్యోగము, నా భౌతిక ఆకృతికి ఈ ఉద్యోగం సెట్ అవుతుంది, ఈ పని సెట్ అవుతుంది, నేను బాగా మాట్లాడగలను కనుక, నేను వాక్చాతుర్యం గలవాడు కనుక మంచి వ్యాపారం చేయగలను, లేకపోతే ఇతరులకు కౌన్సిలింగ్, ఇతరులకు ప్రేరేపణ కలిగించే క్లాసులు చెప్పగలను, టీచింగ్ చేయగలను, లేదా బోధకుడు అవ్వగలను, రకరకాలు మనం అనుకోవచ్చు. సెట్ కానిది దేవునికి సెట్ చేస్తాడు. లోకంలోని మోషే ఉన్నాడు, మాట్లాడడానికి సెట్ అవుతుంది, అతని వాయిస్ సెట్ అవ్వదు. మైక్ తీసుకుని మిక్సర్ తీసుకుని ఎన్ని ఎఫెక్ట్లు పెట్టినా మోషే గొంతుకు గాని మోషే నాలుగు గాని ఎంత మృదువుగా తీసుకొద్దామని అది జరగని పని. కానీ దేవుడు అన్నాడు, నువ్వే మాట్లాడాలి. మోషే ఎన్నిసార్లు కాదన్నా, ప్రభా నేను నోటి మాల్యము నాలుక మాంద్యము గలవాడిని, నాకు ఇది సెట్ కాదు ప్రభా, నీ వాగ్దానం నేనిచ్చేది, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి. కొన్నిసార్లు ప్రభు అన్నాడు, సర్లే అహరోను తీసుకెళ్ళు. మొదటి 2-3 సందర్భాలు అహరోను మాట్లాడాడు, అక్కడి నుంచి ఎవరు మాట్లాడారు? మోషే మాట్లాడాడు. దేవుడు మనకి సెట్ అవ్వదు అనుకుంటాం, కానీ దేవుడు సెట్ చేస్తాడు. మనకు లోకంలో ఇది సెట్ కాదు, ఈ పరిస్థితిలాగా అవ్వదు, ఇది నాకు ముందు విడ్డూరమైనది, ఇది నా ముందు పెద్దది, ఇది నాకు నా శక్తికి మించింది, నా జ్ఞానానికి మించింది, నా తెలివిలకు మించింది, నా ఆకృతికి మించింది, నా యొక్క ఫ్యామిలీ, నా యొక్క కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్కి మించింది మనం అనుకుంటాం. ప్రభు వాక్యం సెలవిస్తుంది, సెట్ చేసుకోవాల్సింది నువ్వు కాదు, నేను నీకు సెట్ చేస్తాను. వాగ్దానం నీ అంత నువ్వు తీసుకుంటే వచ్చేది కాదు, వాగ్దానం ఇచ్చేవాడు ఆయన. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే, అన్నిటికన్నా ముందు దేవుని ఏమో చేయాలంట, అడగాలి. ఎన్నిసార్లు అడగాలి? అది నెరవేర్పు వరకు అడగాలి. కనుక అడుగుడి, ఏం చేస్తాడంట దేవుడు, మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, నీ తట్టువాడు తీయబడునని మీతో చెప్పుచున్నాను. కనుక అడుగు ప్రతివానికి ఇస్తాడా? కొందరికి ఇస్తాడా? గవర్నమెంట్ అయితే కొంతమందికి అప్లికేషన్లు 100 వెళ్ళాయి అనుకోండి, ఉద్యోగానికి 100 మందికి ఉద్యోగం ఇస్తాడా? 10 పోస్టులకి 20 లక్షల మంది అప్లై చేశారన్నారు మొన్న ఎక్కడో. ఉన్నాయి 10 ఉద్యోగాలే, కానీ 20 లక్షల మంది దానికి అప్లికేషన్లు పంపించారు. ఎంతమందిని సెలెక్ట్ చేస్తాడు? 10 మందినే సెలెక్ట్ చేస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, అడుగు ప్రతివానికి, అంటే అప్లికేషన్ ఇచ్చే ప్రతివానికి ఏం చేస్తాడంటే దేవుడు ఇస్తాడు. అది లోకంలోని కాని పని అయ్యొచ్చు, లోకంలో అక్కడ నీకు వేకెన్సీ లేకపోవచ్చు, లోకంలో అక్కడ నీకు స్థానం లేకపోవచ్చు, లోకంలో నీకు అక్కడ నీకు సపోర్ట్ చేసే నీ బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు లేకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, ఈనాడే అది మొలచును, దాన్ని ఆలోచించాలి. దేవుడు నూతన క్రియ చేయాలంటే ఇదిగో దేవుడు అన్నాడు, ఈనాడే అది మొలచును. యెషయా గ్రంథంలో ఉంటుంది, చూడండి, మాట తీసి చదువుదాము. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము, క్షమించండి, 42వ అధ్యాయము చదవండి కదా. నేను చూస్తాను. యెషయా రాసిన గ్రంథంలోనే ఉంటుంది. నలభై 43:19 చదవండి. యెషయా 40. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఏం చేయాలంట? ఆలోచింపరా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు మొలుస్తుందంట? రేపా? మనం భూమిలో ఒక విత్తనం వేసాం అనుకోండి, భూమిలో విత్తనం వేసినప్పుడు వెంటనే మొలుస్తుందా?
కొన్ని రేపొద్దుడికి చిన్న మొలక కనీ కనిపించినట్టు ఉంటుంది. 3 రోజులు కానీ లేకపోతే కొన్ని అయితే వారం రోజులు కానీ విత్తనము బయటికి రావడానికి చాలా శ్రమపడి వస్తుంది. దానికి ఒక పోరాటం. ముందు భూమిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత విత్తనం ఏమైపోతుంది తెలుసా? చచ్చిపోతుంది. విత్తనములో ఉండే మొక్క మొలవాలి అంటే విత్తనం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత పోరాటం మొదలు చేస్తుంది. ఎలాగా? భూమిని చీల్చుకుంటూ బయటికి రావాలి. అవునా కదా? బాగా అనుగా డాన్స్ వేసుకుంటూ వచ్చేస్తుందా కదా? కనుక భూమిలోని ఎంత లోతులో విత్తనము నాటబడితే భూమి పైకి రావడానికి అనువైన మార్గం లేకపోయినప్పటికీ, అది విశాలమైన మార్గం కాకపోయినప్పటికీ, భూమి అతుక్కుని గట్టిగా ఉన్నప్పటికీ విత్తనం ఏం చేస్తుందని పగుల్చుకుని చీల్చుకుని బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే విత్తనం బయటకు వచ్చింది. అమ్మయ్య వచ్చేసాను రా, బయట గాలి వస్తుంది, మంచి హవా గాలి వస్తుంది, ఇంకేమొస్తుంది? ఎండ వస్తుంది, నీళ్లు కూడా తగులుతున్నాయి, మనుషులందరూ బాగా కనబడుతున్నారు. అమ్మయ్య ప్రపంచంలోకి వచ్చేసాను అనుకుంటుందా? అప్పుడు మొదలవుతుంది అసలు శోధన. ఏమవుతుందో తెలుసా? చిన్న ఏమొస్తాయి? మేకలు, గొర్రెలు, ఇంకా ఆవులు, బర్రెలు, గేదెలు అన్నీ వచ్చి దాన్ని ఏం చేయాలని చూస్తాయి? తినేయాలని చూస్తాయి. దానిని కరిచేయాలని చూస్తే దాని పోరాటం తెలుస్తుంది. ఆవులకి, గేదెలకి, మేకలకి తెలియదు. అబ్బా ఇది చాలా బాగుందిరా, ఈ మొక్క చాలా వేపుగా ఉంది, ముదురుగా లేదు, లేతగా ఉంది, పసిగా ఉంది, కనుక దీన్ని నవలి తినేద్దాం అనుకుంటుంది. కరెక్ట్గా ఆ చిగురు దగ్గర మేక అయితే చిగురుని పట్టుకొని తినేస్తుంది. మళ్ళీ ఆ చిగురు రావాలంటే మళ్ళీ అది ప్రయాస ప్రారంభము పడాలి. అది ప్రయాస ప్రారంభపడి చిగురును మొక్కల నుంచి, అక్కడ పక్షుల నుంచి, చిన్న పశువుల నుంచి, గేదెల నుంచి అన్నిటి నుంచి జయించిన తర్వాత మహావృక్షమైన తర్వాత మనం అనుకుంటాము ఈ చెట్టుకి ఎంత హాయిగా ఉంది. ఎండలో కూడా ఎలా ఉంటుంది? చెట్టు పచ్చగా ఉంటుంది. మన ఎండలోకి వెళ్తే నా రంగు ఇంకా నలుపెక్కిపోతావు. ఇంకొంచెం ఎర్రగా వాళ్ళు వెళ్తే ఇంకా ముఖం అంతా కందిపోయి ఇంకా అదొక రకంగా అయిపోతారు. కానీ చెట్లు చూస్తే నీకు లోకంలోని ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్, సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అవి ఎలాగుంటాయి? ఇప్పుడు పచ్చగా ఉంటాయి. దాని శ్రమ ఏంటంటే పిగిల్చుకుని, చీల్చుకుని, పగుల్చుకుని పైకి వచ్చింది. లోకంలోని ప్రభు అన్నాడు శ్రమ లేనిదే. మనం అనుకుంటా చెట్టుని చూసినప్పుడు చాలా అందంగా ఉంది, ఇది ఏమిగా వచ్చేసింది. మనం కొన్ని మొక్కల్ని, పిచ్చి మొక్కలని పీకేస్తూ ఉంటాము, కానీ అది ఆ మొక్క ఎదగడానికి ఎంతో ప్రయాస భూమిలో పడుతూ ఉంటుంది. కానీ మనం అనుకుంటాం ఇది వడ్డే వచ్చేసిందే, మనం అనుకున్న మొక్క అయితే బాగా పెరగట్లేదు, ఇది పిచ్చి మొక్క, కలుపు మొక్క చాలా బాగా వచ్చింది అనుకుంటాము. కానీ అది కూడా ఒక జీవే. ఆ వృక్షము, ఆ మొక్క, ఆ చెట్టు కూడా ఒక జీవే. అది కూడా లోకములో, అది భూమిలో ఉన్నప్పుడు, పాతి పెట్టబడినప్పుడు పక్షుల నుంచి తప్పించుకొని భూమిలో కప్పబడి కొన్ని దినములైన తర్వాత భూమిని పగుల్చుకుని బయటికి మొక్క వలె వచ్చి తర్వాత చెట్టు అయినప్పుడు అబ్బా దాని జీవితం బాగుంది అనుకుంటున్నాం. కానీ దాని జీవితంలో పడ్డ కష్టం ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించరు. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవుడిగా ఈ లోకములో పుట్టిన నీవు దేవునిలోని నీ యొక్క పాపములను, నీ యొక్క లోకములోని నీ శరీరమును పాతి పెట్టిన నీవు మొదట కష్టం పడడానికి నువ్వేం చేయాలి? ఆరంభించాలి. దేవుడిని మహావృక్షముగా చేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, దాన్ని ఆలోచించండి. మీరు దాన్ని ఆలోచించిన అడిగితే మీకు ఇస్తాను, వెదకువాడు అందరికీ దొరుకుతాను, తట్టువానికి తీస్తాను. నేను చేస్తున్నామా మనము? ఈ యొక్క వ్యక్తి రొట్టెల కోసం, 3 రొట్టెల కోసం తన సహోదరుని లేకపోతే తన స్నేహితుని తలుపు కొట్టి నిద్రలేమి డిస్టర్బ్ చేశాడు. పోరా నీకెవడిస్తాడన్నాడా? అన్నీ తీసి కావాల్సినవన్నీ రొట్టెలు అడిగితే దాంట్లో ఇంకా ఎలాగ లేసాను కదా, నిన్న మొన్నడానికి చలేముంది కనుక నీకు రొట్టెలతో పాటు బంగాళదుంప ఆలు కుర్మా కూడా ఇస్తాను, లేకపోతే చేపలు కూడా ఇస్తాను, నీకు ఏది కావాలో ఇస్తాను రా. కానీ ఇంకా నువ్వు ఏదో ఇబ్బంది పడి వెళ్తున్నావు కదా, నీకు ఇబ్బంది లేకపోతే, నీకు ఇంత ఇబ్బంది లేకపోతే నన్ను అడగవు కదని ఆ స్నేహితుడు అన్నీ ఇచ్చాడంట. ఇక్కడ ప్రభు అంటున్నాడు అడుగు వారందరికీ ఏం చేస్తాడు? ఇస్తాడు. కానీ ప్రభు అక్కడ అంటున్నాడు దాన్ని ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆలోచించాలి. ప్రభు ఏ రీతిగా చేస్తాడు ఆలోచన. ఇప్పుడే అది మొలుస్తుంది.
మొలడు ఇప్పుడే ప్రారంభమవుతుంది. మహావృక్షమయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, కొన్ని తరములు పట్టవచ్చు. మౌనిక అలాగే అగస్టిన్ యొక్క జీవితంలోని అది వెంటనే మొలిచినట్టుగా కనబడలేదు. ప్రజలు చూసే వాళ్ళకి మౌనిక యొక్క ప్రార్థన ఎగతాళిగా కనబడవచ్చు. కానీ దేవుడు మాప కార్యం చేసి ఏ కుమారుడైతే తల్లి ప్రార్థన దూషించాడో, ఏ కుమారుడైతే తల్లిని వెక్కిరించాడో, ఒకానొక దినమందు అతడు దేవుడు తట్టిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుని శుభ్రంగా తన హెయిర్ స్టైల్ అంతా మార్చుకుని వీధిలో వెళ్తా ఉన్నాడు. వీధిలో వెళ్తా ఉన్నప్పుడు ఆ వేశ్యాగృహము దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతా ఉంటే ఆ వేశ్య స్త్రీ చూస్తా ఉంది. రోజు వస్తాడు కదా, ఈ వేళ కూడా వస్తాడు. చూస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు అతను ఇల్లు దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. అరే ఏదో పొరపాటు పడినాడు అని వెనక నుంచి గట్టిగా పిలిచింది, అగస్టిన్ రా, నేను ఇక్కడ ఉన్నాను, నీ విటురాలు నేనే, నువ్వు రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అగస్టిన్ విన్న వాళ్ళే వెళ్ళిపోతాడు, ఇల్లు దాటుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పరుగు వెళ్ళి ఈ కాలర్ గట్టిగా పట్టుకుంది ఆ వేశ్య. అగస్టిన్ నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు అగస్టిన్వే కదా? అగస్టిన్నే. మరి అంతకు నా దగ్గరకు వచ్చావు కదా? వచ్చాను. అగస్టిన్ ఏమైపోయాడు? చనిపోయాడు. అగస్టిన్ చనిపోయాడు. అతను పాపాత్ముడైన అగస్టిన్, అతను లోకంలో జీవించిన అగస్టిన్, అతను తల్లి కన్నీరును వ్యర్థము చేసిన అగస్టిన్. ఈ అగస్టిన్ అలాంటి వాడు కాదు. ఈ అగస్టిన్ ప్రార్థనాపరుడు, ఈ అగస్టిన్ పరిశుద్ధమైన వాడు, ఈ అగస్టిన్ ఇప్పుడు తన జీవితంలో దేవునికి ఇచ్చిన అగస్టిన్. ఎంతకాలం మొలిచింది? కొన్ని దినములు పట్టింది. కానీ విత్తనము వెంటనే వేసిన వెంటనే మొలకొచ్చి బయటకు వచ్చేసరికి కొన్ని దినములు పట్టవచ్చు. నీ ప్రార్థన, నా ప్రార్థన కొంత సమయం పట్టవచ్చు. తద్వారా మనం అనుకుంటాము, అయ్యో నాకు మేలు జరగలేదులే, అయ్యో నాకు బాధలేలే, నా జీవితం అంతా ఇంతే అని మనం నిరాశపడుతున్నాం. కనుక ప్రభువు అన్నాడు, దీన్ని ఆలోచించండి. కనుక ఈ గృహంలోని కొన్ని దినములుగా, కొన్ని వారములుగా మనం ప్రార్థన పెడతా ఉన్నాము. ప్రార్థనకి కొన్నిసార్లు వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ అవసాన కాలం యెహోవానగు నేను తగిన కాలమందు నా కార్యమును త్వర పెడతాను. కనుక ఆ కాలం వరకు మనం వెయిట్ చేయాలంటే ఇదిగో ఇప్పుడే అది మొలచును, దాన్ని ఏం చేయాలి? ఆలోచించాలి. అలాంటి ఆలోచనాత్మకమైన మనసు దేవుడు మనకి ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. నీ వాక్యం విన్నాం దేవా, నీ శక్తి మాకు దయచేయండి దేవా. ఈ గృహంలో దేవా తండ్రి గత 3 వారముల నుంచి కూటం పెట్టి వాక్యం వినిపింపజేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాము దేవా తండ్రి. స్నేహితుడు రొట్టెలు అడిగినప్పుడు అతను కావాల్సిన అన్ని ఇచ్చినాడు కదా, అలాగే మేము విసుగగా ప్రార్థన చేసినప్పుడు అడుగువానికి ఈబడిను, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడిన వాగ్దానం సెలవిస్తా ఉంది. ఆ వాగ్దానంతో, ఆ మాటతో నేను పట్టుకుని ప్రభా నేను అడుగుతా ఉన్నాను, ప్రభా నేను వెతుకుతా ఉన్నాను, ప్రభా నేను తడతా ఉన్నాను, నాకు తీయండి ప్రభా, నేను అడిగే భాగ్యం నాకు అందరికి మీరు దయచేయండి. మీ ఆత్మ చేత నింపండి, సమస్త బంధకం నుంచి విడుదల దయచేయండి, గృహ సమస్య నుంచి విడుదల దయచేయండి, మారు మనసు లేకుండా ఆపు చేసే శక్తి నుంచి విడుదల దయచేయండి, దేవ ఆశీర్వాదం రాకుండా ఆపు చేసే శక్తి నుంచి విడుదల దయచేయండి, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఆపు చేసే శక్తి నుంచి విడుదల దయచేయండి, బంధువర్గం స్నేహితులు ఇరువురు వల్ల వచ్చే కలత శోధన నుంచి అన్నింటి విడుదల మీరు దయచేయండి ప్రభా. ఈ కుటుంబానికి కాదు, కుటుంబంలో ఏకీమించి ప్రార్థన చేసిన ప్రతి కుటుంబంలో ఉన్న శోధన, వేదన, బాధన, చింత యావత్ ఈ దినమే సమాప్తమవుట కృప దయచేయండి. ఇదిగో మీ దుఃఖ దినముల సమాప్తములను వాగ్దానం చేస్తున్నావు దేవా. నీ బిడ్డలుగా, నీ ఇశ్రాయేలుగా, నీ ప్రజలుగా మేము ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దాన్ని ఆలోచించే భాగ్యం మాకు అందరికీ మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.